హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు మన కిచెన్లో వచ్చేసండి కాకరకాయ కారపొడి. ఇది 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అండి ఇది అన్నం మొత్తం దాంతోనే తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. అసలు ఇది వేడివేడి అన్నంలో అండి మంచిగా ఇది 2 స్పూన్లు వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే వేరే కర్రీ కూడా అవసరం లేదండి. ఇది మనం 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. పిల్లలకు మాత్రం హాస్టల్కి వెళ్ళే పిల్లలకు మాత్రం ఇది మంచిగా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఇచ్చి పంపించవచ్చండి. మనం చేసి ఈ విధంగా పంపిస్తే వాళ్ళు 1 మంత్ వరకు కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళకు మంచిగా యూజ్ అవుతుంది. క్యారేజీలకైనా ఇలా ఇంట్లో ఎప్పుడన్నా మనకు చేతగానప్పుడు కూర లేనప్పుడు కూడా ఈ విధంగా మనం చేసేసుకొని తిన్నారంటే అసలు ఎంత బాగుంటుందో మీరే తిన్నాక కామెంట్ చేస్తారు. ఇక లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అందుకోసం నేను ఒక 4 కాకరకాయలు తీసుకున్నాను. ఇవి మంచి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత అండి చివర్లో కట్ చేసుకొని వీటిని మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కారపొడి అంటున్నాం కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసి మంచి మీడియంగా వేయించితే అవి బ్రౌన్ కలర్ వచ్చేసి మనకు కరకరలాడుతుంటాయి. కాబట్టి మనం ఎంత వీలైతే అంత చిన్నగా పల్చగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టేసి డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఇది ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసేయండి. ఇవి మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొత్తం సిమ్లోనే ఫ్రై కావాలండి. అప్పుడే మనకు అవి క్రిస్పీగా వస్తాయి. లేదంటే మెత్తగా వచ్చేసి మనకు కారపొడి కూడా మెత్తగా వచ్చేస్తుంది, ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇంకో స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. మసాలాకి ఇవన్నీ కొన్ని పల్లీలను వేసేసి దోరగా వేయించేసుకోండి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసి చేసుకోవాలి. అప్పుడే లోన వరకు వేగండి మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది కారపొడి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చిశనగపప్పు వేసేసుకోండి. ఇలా కొంచెం అది దోరగా అయ్యాక దీంట్లోనే 1 స్పూను మినప్పప్పు వేసేసుకోండి. అదేవిధంగా ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకోండి. ధనియాలు బాగుంటాయి ఇందులో. ఇలా వీటన్నిటిని సిమ్లోనే ఉంచేసి కొంచెం కలరు వచ్చేసాక జీలకర్ర 1 స్పూన్ వేసేసుకోండి. ఇప్పుడు మరొకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మెయిన్ అండి ఇవి నువ్వులు అనేది చాలా బాగుంటుంది ఇందులో. చివర్లో అంటే నూనె తొందరలో ఎగిపోతాయి కాబట్టి చివర్లో వేసేసుకోవాలి. ఇలా అవి చిటపట అనగానండి మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేడిగా ఉన్నప్పుడే కొంచెం చింతపండు రెక్కలండి, అది మనం తినే పులుపుని బట్టి మీరు వేసేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసేసాను నేనైతే. అవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులోనే కరివేపాకు వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. కాకరకాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోవాలి. ఇలా కలర్ ఏంది మనకు బ్రౌన్ వచ్చేసాక అండి అవి క్రిస్పీగా తయారవుతాయి. చల్లారాక మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా అంటే మొత్తం అలా చూర అయిపోవాలి. లేదంటే మెత్తగా ఉందంటే మనకు మళ్ళీ ముద్ద వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించిన మసాలాలన్నీ ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొద్ది పసుపు వేసి ఒకసారి పట్టుకోవాలి. కొంచెం ఒకసారి తిప్పుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం తినే కారాన్ని బట్టి మీరు కారం వేసేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల కారం వేసేసాను. దీనికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. తర్వాత ఈ పొడికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలండి ఇవి. వెల్లుల్లి అనేది పొట్టు తీయకుండా ఒక పెద్ద గడ్డ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది వెల్లుల్లి, అలా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గింజలు ఉంటే కూడా మధ్యలో వేస్తే చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వెండి కొబ్బరి పొడి అండి ఇది. వెండి కొబ్బరి పొడి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. లేదంటే వెండి కొబ్బరి ఉన్న వాళ్ళు పల్లీలు వేయించేటప్పుడే కొబ్బరిని కూడా వేయించేసుకోవచ్చు. అంతే అండి. ఇవన్నీ కలిపి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకు కాకరకాయ కారం పొడి అనేది రెడీ అయిపోతుంది.
చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. ఇవండి ఒక సీసాలో పోసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 మంత్ వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు ఖరాబ్ కాదండి. మీరు కనుక ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటారో, అంత బాగుంది టేస్ట్ అయితే. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మీరు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.